ప్రేక్షకులకు శుభోదయం. ప్రజా జాగృతి వార్తలకు స్వాగతం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ఈనాడు చూసినట్టయితే, ఇకపై ఎక్కడ ఆక్రమణలు జరగవద్దు, ఓఆర్ లోపల చెరువులు నాలాల వివరాలు సేకరించాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అర్హులైన పేదలకు 2 పడక గదుల ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి, దసరా లోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇది మంచి విషయం. ఎందుకంటే డెవలప్మెంట్ ఎంతైతే అవసరమో దాంతోపాటుగా ఎవరైతే నష్టపోతుండో వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనేది కూడా హర్షించదగ్గ విషయమే. ఇదే విధంగా అంటే ఒక వ్యూ పెట్టుకొని మంచి ఆలోచనతో డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేస్తుండ్రు. దీన్ని కొంచెం అంటే కొందరికి ఇబ్బంది అయినా స్వాగతించాల్సిందే. డెవలప్ అన్నప్పుడు కొంచెం మంచి చెడు జరుగుతూనే ఉంటుంది. అక్కడ అక్రమాలు ఏవైతే గురైనాయో అది ఖచ్చితంగా తీయాల్సిందే. కొందరికి ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ ముందు తరాలకు ఇబ్బంది కావద్దు, ఇబ్బంది కాకుండా అంతా బాగుండాలి అనుకున్నప్పుడు కొన్ని కఠినాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఒకరి నష్టమవుతుందని చెప్పేసి మిగతా వాళ్ళ దానికి అభివృద్ధిని అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదు. అయినా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంచెం అర్హుల పేదలకు వాళ్ళ పడగదులు ఇస్తుండన్నది దాని లేదా ప్రథమ ఏర్పాట్లు ఏమైనా చేయాలని ఆలోచన ఉంది కాబట్టి సంతోషించాం. అదేవిధంగా నేడు జిల్లాలో భారీ వర్షాలు ఏదైతే ఉందో అన్ని జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి అయితే బయటకు వెళ్ళండి. మీ ప్రదేశాలు ఎక్కడుందో నీట్గా ఉంటే చూసుకోండి. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టే, పాతాళంలో నీళ్లు విద్యార్థులకు కన్నీళ్ళు. ఇది ఏదైతే హాస్టల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది. అక్కడున్న ఎవరైతే హాస్టల్ వార్డెన్ కావచ్చు, దాన్ని పర్యవేక్షించే అధికారి డిఓ కావచ్చు, ఈ విషయం హాస్టల్ ఎక్కడ జరుగుతుందంటే పిట్లంలో జరుగుతుంది. అక్కడ ఉన్న హాస్టళ్లకు పైకి నీళ్ళు వస్తలేవు. పిల్లలు కిందికి బకెట్ తీసుకొచ్చుకొని కింద పైపులో నీళ్లు పట్టుకొని పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. పిల్లలు ఎంత ఇబ్బంది, జారిపడ్డా చేసినా ఈ పిల్లలతో అంటే అది నీళ్లు లేవు, వాళ్ళు పట్టుకొని పోతారు. అంటే ఇది ఒక రకంగా ప్రోత్సహించడం వెట్టి చాకరీలకు ప్రోత్సహించినట్టే ఉంది. కానీ దీని గురించి పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పేపర్లో వార్త వచ్చే వరకు మరి అక్కడ ఉన్న అసలు వాడిని ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేస్తున్నాడు, మరి అధికారులు కూడా చూస్తున్నట్టు వ్యవహరిస్తురా? ఎందుకంటే పని నడుస్తుంది కదా అని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి తొందరగా ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా ప్రత్యేక ఏర్పాట్లు ఏదైనా ఏర్పాటు చేయాల్సింది. ట్యాంకర్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా ఏర్పాటు చేస్తారా? ఇదని ఏర్పాటు చేసి ఈ పిల్లలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే, మనకు 700 మంది ఏఈలు నియామక పత్రాలు, అదేవిధంగా 1800 మంది లష్కర్లకు కూడా నియామక పత్రాలు రేపు అందించడం జరుగుతుంది. ఇది సంతోషమే. ఎందుకంటే 700 మంది ఏఈలకు జాబ్ వస్తుంది. దాంతోపాటు 1800 మంది లష్కర్లు వస్తే డెవలప్మెంట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కుంటే, ఇక్కడ ప్రతి ఆఫీసులో కూడా స్టాఫ్ సరిగా అనుకున్నది స్టాఫ్ లేదు. అందుకనే పనులన్నీ కూడా చాలా పెండింగ్గా జరుగుతున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ యువత బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఉద్యోగ కల్పన అనేది చాలా అవసరం. ఈ ఉద్యోగాలు తీసుకున్న తర్వాత ఎందుకంటే అక్కడ పని జరుగుతుంది కాబట్టి పనులు కూడా కొంచెం తొందరగా అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయము. అదేవిధంగా కోర్ను కాపాడుదాం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే యోచనలో సర్కారు. బీటెక్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులకు ఇంటర్న్షిప్, సిఐఐ, పిక్కీ, క్రీడాయ్ తదితర సంస్థల సహకారంతో నియామకాలు పెంచే ప్రయత్నాలు. ఇది కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఉద్యోగం ఏదైతే వస్తుందనుకుంటున్నామో దానితో పాటు నైపుణ్యత కూడా అవసరం. ఈ శిక్షణ తీసుకున్నట్టయితే నైపుణ్యత పెరుగుతుంది. నైపుణ్యత పెరిగినట్టయితే జాబ్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆలోచించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఎఫ్టీఎల్ ఎంతవరకు నిర్ధారించే పనిలో కలెక్టర్ల నిమగ్నం. ఇప్పటికే 71 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్. నెల రోజుల్లో తుది నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవమే కదా. ఎందుకంటే ఏది ఎంతవరకు ఉన్నదని కూడా మనకు తెలియాలి కదా. దానికోసం కలెక్టర్లు ఎంతో దృష్టి సారించారు. హద్దులు అనేవి ఉన్నట్టయితే మనకు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హద్దులు దాటి లోపలికి వచ్చినట్టయితేనే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రేరా పనిచేస్తుంది. కాబట్టి ఇక ముందు అటువంటి జరగకుండా ఉండాలంటే కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏ జనరేషన్లో కానీ ఇబ్బందులు కలగవద్దు అంటే హద్దులు అనేది చాలా అవసరం. కాబట్టి ఇది కలెక్టర్గా దృష్టి సారిస్తున్నారు. సంతోషం. అదేవిధంగా హైదరాబాద్ ఇక చిప్ నగరం. మైక్రోచిప్ల తయారీకి ప్రయోగాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కూడా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే మనం కూడా చిప్ నగరం అంటే చిప్ను తయారు చేసే దానిలో మనం కూడా
భాగస్వామ్యతనం తైవాన్లో పోటీ ఇచ్చేలా పథకాలను మనం రచిస్తున్నాం. అంటే హైదరాబాద్ అన్నది భాగ్యనగరంలో మంచి మంచి ఏదైతే తయారు చేసేటి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏది చిప్ నగరం అంటే చిప్స్ తయారు చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఇంకా అభివృద్ధి పదంలో పోవడానికి హైదరాబాదు కేంద్రం ఏదైతే ఉందో అది చాలా ముందుకు పోతుంది కాబట్టి ఇది కూడా హర్షించదగ్గ విషయమే. అదేవిధంగా 9న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు. ఎందుకంటే దసరా పండుగ వస్తుంది కాబట్టి ఏదైతే బోనస్ ఇస్తా అని చెప్పిన గత ప్రకటించిందో ప్రభుత్వం దాన్ని 9వ తారీఖు నుంచి చెల్లిస్తారట. అదేవిధంగా 500 కుటుంబాలు 140 లారీలు 23 మండలాల్లో సేద్యానికి వెన్నుదన్నుగా యువకులు. ఇది స్థానిక డిచ్పల్లి దగ్గరున్న తాండాలలో జరుగుతున్న యువకులు ఈ రకంగా, ఎందుకంటే పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పనులు చేసి అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యి కూడా ఇక్కడ మళ్ళా గ్రామానికి వచ్చేసి ఉన్న ఆస్తులు కొందరు అమ్ముకొని కొందరు తనఖా కొందరు అప్పులు అట్లా ఆ రకంగా తీసుకొని లారీలు కొనుక్కోవడం జరిగింది. లారీలు కొనుక్కొని స్వయం ఉపాధి కొరకు ఇక పెండ సేకరించేసి వేరే దగ్గర అమ్మడానికి, అంటే రకరకాలుగా స్వయం ఉపాధి కోసం ఈ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంకోరు నమ్మి ఇంకోరి జీతం చేసే కంటే స్వయం ప్రతిపత్తితోటి నా పని నేను చేసుకుంటా అనే ఆలోచనతోటి వీళ్ళు ఈ విధంగా యువకులు ముందుకు రావడం అన్నది హర్షించదగ్గ విషయమే. అదేవిధంగా మనం ఇంకో పత్రిక సాక్షి చూసినట్టయితే మూసీ నిర్వాసితులకు డబుల్ ఇల్లు, చెరువులు నాలాల FTL బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జలవనరుల పరిరక్షణ చర్యల్లో పేదల రోడ్డున పడొద్దు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపాలి. ఇకపై చెరువులు నాలాలు ఆక్రమణ గురి కాకుండా గట్టి పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు విస్తరణ. ఓకే, ఇది చాలా అంటే మంచి ఆలోచన. డెవలప్మెంట్లు అన్నప్పుడు నష్టం జరగవద్దు, అలా అని చెప్పి డెవలప్మెంట్ ఆగవద్దు. ఇది సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఓకే, అదేవిధంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ జరుగుతుంది. ఇది కూడా ఎందుకంటే ఇది కూడా అవసరం, ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఎప్పుడైతే మెట్రో వచ్చిన తర్వాత ఎవరైతే జాబ్స్ పోతున్నారో మిగతా కాలేజీలకు కానీ వాళ్ళకు కొంచెం ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గినట్టే. కింద ఎప్పుడైతే బస్సులు వెళ్తున్నామో లేదా వాళ్ళ సొంత వెహికల్లో ప్రయాణం చేస్తుండ్రో వాళ్ళకు ట్రాఫిక్ సమస్యలు బాగానే ఉన్నాయి. మెట్రో వచ్చిన తర్వాత చాలా మటుకు ఏంటంటే చేరుకోవాలని గమ్యస్థానం సరైన సమయంలో చేరుకుంటున్నారు. అదేవిధంగా బాబు స్కిట్ లడ్డు వివాదంపై సిట్ ఇన్ఛార్జిగా అత్యంత వివాదాస్పద IPS అధికారి త్రిపాఠి. చంద్రబాబు అనుకూల వాదనలకు బలం చేకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటు. బాబు స్క్రిప్టును నివేదికగా మార్చి ఇవ్వడమే తరువాయి. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చ కుట్ర. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు IG వత్తాసు. నాడు పల్నాడులో పచ్చమూకుల అరాచకానికి అండ. ఊళ్ళో రవాణా కష్టంగా మారిన స్పందించిన వైనం. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తారని అన్నది నీటిపై రాతలే. మరి సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ అధికారి పైన ప్రతిపక్షాలకు ఏదో అసలు నమ్మకం లేదు. అంటే అధికారి ఏదైతే ఉండో ఆయన వివాదాస్పద అధికారి, వాళ్ళకే పనిచేస్తాడు అనుకూలంగా. నిజాన్ని నిగ్గు తేల్చాడంటే ఇతనితో కాదు అన్నది వాళ్ళ వాదన. మరి దీని గురించి కూడా ఆలోచించి మరి సరైన అధికారి నియమించినట్టయితే, నిజం నిప్పు లాంటిది కాబట్టి నిజం దాగకుండా కప్పిపెట్టకుండా ఉండాలంటే సరైన అధికారి ఉంటేనే బాగుంటుంది. అంటే సరైన అధికారి అంటే ఈయన మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అధికారి నియమిస్తే న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన, వాళ్ళు వాస్తవంగా న్యాయం జరిగినా నమ్మకం అన్నది ఉండదు కాబట్టి ఇటువంటి అధికారులను తప్పించేసి ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉండే అధికారులను వాళ్ళని నియమించినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా 38 జిల్లాల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు, యూజీతో పాటు కొత్తగా నైపుణ్య డిగ్రీ కోర్సు, BFSI కోర్సులున్న కాలేజీల జాబితా విడుదల. ఇందులో 18 ఇంజనీరింగ్, 20 నాన్ ఇంజనీరింగ్ కాలేజీల కోర్సులు ముగిశాక ఆన్లైన్లోనే నేరుగా సెలక్షన్ ప్రక్రియ నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం. ఇది బాగుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీల కోర్సులు ముగిసినాక ఆన్లైన్లోనే నేరుగా శిక్షణ అంటే జాబ్స్ వచ్చే ప్రక్రియ జరుగుతుంది. ఏ కాలేజీలో మనం చదువుకున్నామో క్యాంపస్ సెలక్షన్స్ అంటాం కదా, ఆ రకంగా క్యాంపస్లో కాకుండా ఆన్లైన్లో నేరుగా జరుగుతున్నది. ఇది కూడా హర్షించగానే, ఎందుకంటే పిల్లలకు కూడా చదువు కాగానే వాళ్ళ ఉద్యోగం కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీరు కష్టపడండి, మీ యొక్క ప్రతిభను వేరే దాని మీద అంటే వేరే ఆలోచనలు కాకుండా చదువు పైన దృష్టి పెట్టండి. మీ ఇప్పుడే కష్టపడ్డైతే మీకు జాబ్స్ కూడా ఏంటంటే ఇంటి ముందే జాబ్ ఉన్నట్టే అనుకోండి. మీరు చదివితే మంచి చదివినట్టయితే మీ జాబ్ మీకే.
కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. నిరుద్యోగ యువత పెరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు ఒకసారి సైడ్ ట్రాక్ అయినారంటే మెయిన్ ట్రాక్ రావడం అనేది కష్టం. కాబట్టి ఇప్పుడే దాని మీద దృష్టి పెట్టుకొని మీరు కష్టపడేటైతే మీ జాబ్ గ్యారంటీ. అదేవిధంగా ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు, మెరిట్ లిస్ట్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు, స్థానికతకు కోర్టుకెక్కిన 132 పిటిషనర్లకు అనుమతి, మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నందున తిరస్కృతి. ఇదిగా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మిగతా ఎవరైతే 132 మంది పిటిషనర్లో వాళ్ళకు కూడా అనుమతి వచ్చింది. ఇక సీట్లు అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే ఇంకా ఏదైతే ప్రజా ఆరోగ్యంలో భాగంగా డాక్టర్ల కొరత ఏదైతే ఉందో ఈ రకంగా డాక్టర్లందరూ సీట్లు పెరిగినాయి. కాబట్టి డాక్టర్లందరూ కూడా మంచి చదివితే బయటకు వస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కనీసం వేల డాక్టర్లు బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాసేవ చేసి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైతే యువత ఇప్పుడైతే ఏదో ఆలోచన చేస్తారు ప్రజారోగ్యం, ఎందుకంటే ప్రజలకు మొత్తం సేవ చేస్తా అని. కాకపోతే చాలామంది వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మానవత్వాన్ని మర్చిపోకండి. ఇప్పుడు ఏదైతే మీకు స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తితోటి సేవా నిరతం కూడా నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే నిన్ననే చూసినాం మనం, ఒకటి కామారెడ్డిలో ఇష్యూ జరిగింది. కుట్లేసిన తర్వాత డబ్బులు లేవటప్పటికీ అతను డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఏది క్రెడిట్ కార్డు నుంచి ఉండే డబ్బులు నేను ఇస్తాను అని చెప్పినా కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళను కొట్టి వేసిన కుట్లు ఇప్పేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇది కొంచెం ఏహ్యమైన చర్యని. ఎందుకంటే ఇది వృత్తికి కలంకం. సేవ అన్నది ఏదైతే ఉన్నదో డాక్టర్ వైద్యో నారాయణ అని ఏదైతే నానుడు ఉందో ఆ నానుడికి విభిన్నంగా జరిగింది. కాబట్టి ఇక ముందు అలా జరగకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే డాక్టర్ చదవాలని మీరు ముందుకు వస్తున్నారో ఇదే ఉత్సాహాన్ని ప్రజాసేవలో కూడా కొంచెం వినియోగించాలి. అలా అని చెప్పి డబ్బులు తీసుకొని పని చేయొద్దని కాదు, డబ్బులు తీసుకోండి. కానీ కొన్ని సమయాలను బట్టి సమయానుకూలంగా మీరు స్పందించండి. అంతేగాని వేసిన కుట్లు కూడా ఇప్పడం అనేది ఎంతవరకు దారుణం కదా. కాబట్టి ఎవరైతే బాధితుడు ఉండో కుట్లు వేయడానికి కష్టపడ్డాడు, బాధ భరించుండు, ఇప్పడానికి మళ్ళీ భరించుడు, మళ్ళీ ఇంకో హాస్పిటల్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కుట్లేయాలంటే ఎంత కష్టమవుతుంది. ఒకసారి ఆ స్థానంలో మనం ఉండి కూడా ఆలోచించినట్టయితే ఇది ఇక ముందు జరగదని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా హిందువులంతా ఏకం కావాలి, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించను. నేను పోరాటం చేయాలనుకుంటే ఆపేవారు ఎవరు లేరు. హిందువుల కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం? ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలి. అల్లాహ్, జీసస్ పైన మీరు మాట్లాడగలరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంద్రకీలాద్రిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాస్తవమే. ఏదైతే ఇందులోకి అన్యాయం హిందూ మనోభావాలకు దెబ్బతినే విధంగా జరిగిందో హిందువులు కూడా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటే. ఎందుకంటే నాకెందుకులే, లడ్డు అక్కడ కదా, మనమైతే హిందువులమే కదా. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా హిందూ అనేవాడు హిందువే. సమస్య ఎక్కడ జరిగింది? హిందువుల మనోభావాలు జరిగే దెబ్బ. హిందువులు ఎవరైనా కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా. హైందవ ధర్మం ఇన్ని రకాల ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ధర్మం మనల్ని ఎలా విధంగా కాపాడుతుంది? కాబట్టి హిందువు అన్న ప్రతి ఎవరైతే నేను హిందువు అని చెప్పుకోవడంలో కాదు, దాన్ని పాటించడంలో కూడా చాలా అవసరం ఉంది. అందరూ నేను హిందువునే, కానీ సమయం వచ్చినప్పుడు ఇంత అన్యాయం జరిగినా దీన్ని ఎవరు కూడా స్పందించకపోవడం అన్నది చాలా హిందువులకు సిగ్గుచేటే. ఇదే విషయం ఏదైనా వేరే మతాల్లో జరిగినట్టయితే వాళ్ళ స్పందన వేరే రకంగా ఉండేది. మరి హిందువులు నిద్రపోతున్నారా? జాగృతం కండి హిందువులారా. ఇది మీరు ఒకసారి జరిగిందని మీరు ఇట్టే నిమ్మకి నీరెత్తినట్టయితే ఇంకా ముందు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక ముందు, ఎందుకంటే స్టార్టింగ్లోనే దీన్ని మీరు ఇంకా అరికట్టలేకపోతే, మీ స్పందనలు అంటే ఏకం కాకపోతే చాలా కష్టం. ఇప్పటికే హిందూ జాతిని కులాల కానీ మతాల అంటే మామూలు కులాల నుంచి విభజించేసి ఒకటి కాకుండా ఐక్యత కాకుండా చాలా కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హిందూ జాతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భావితరాలకు చెప్పాల్సిన ఏం చెప్పాలనుకుంటారు? చెప్పుకోవడానికి భావితరాలకు అవసరమే కదా. మీరు ఈ విధంగా నిద్రపోతే భావితరాలు చాలా కష్టాలను చవిచూడాల్సిన అవసరం ఎంత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించండి. అదేవిధంగా 633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్. వీటిలో 446 పోస్టులు డిఎంఈ విభాగంలో. వచ్చే నెల 5వ తేదీ నుంచి 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. 80 మార్కులకు రాత పరీక్ష. నవంబర్ 30న పరీక్ష. 13 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి వెల్లడి. ఇది కూడా అంటే ఇప్పుడు ఏదైతే హాస్పిటళ్ళల్లో ఇక్కడ ఫార్మసిస్టులు అవసరం కాబట్టి ఇంతవరకు దాని గురించి ఎవరు స్పందించలేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో
ప్రజాసేవ కోసం కంకణం కట్టుకుంటుంది. దాంతోపాటుగా నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కల్పన చేయాలని ఆలోచన ఒకటి. ఇప్పుడు ఉద్యోగం వచ్చే వాళ్ళకు ఒక్క సంతోషం అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు పెరుగుతారు కాబట్టి ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోగులు హాస్పిటల్ చుట్టూ రోగులు పెరిగిపోయినారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మిగతా అర్బన్ సెంటర్లు, మిగతా హాస్పిటల్ చాలా వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం వారు హాస్పిటల్ పల్లె దవాఖానాలు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది కదా. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే స్టాఫ్ అవసరం. స్టాఫ్ లేనిదైతే ఏది కూడా ముందుకు రాదు కాబట్టి ఇప్పుడు డాక్టర్లు కూడా చాలా ఉన్నారు. దాంతోపాటు ప్రతి దగ్గర మందులు ఇచ్చే దగ్గర ఫార్మసిస్టే మందులు ఇవ్వాలి కాబట్టి ఈ ఫార్మసిస్టుల భర్తీ కూడా చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇది ఈ రకంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మీద కొంచెం దృష్టి సారించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా డిఎస్సి 2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట, కాంట్రాక్ట్ సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం. సుమారు 1100 మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం. 2008లో జరిగిన బీఈడీ అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిగా. ఇది కొంచెం అంటే ఒక రకంగా ఉద్యోగం వస్తున్నందుకు సంతోషపడాలి. అదేవిధంగా 2008 నుంచి ఇప్పుడు 2024కు వచ్చినాం అంటే దగ్గర లెక్క పెట్టుకోండి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల తర్వాత అంటే అప్పటి నుంచి ఎవరైతే బీడీ చేసిన ఉన్నారో వీళ్ళు డిఎస్సి అప్పుడు రాసి ఇప్పటిదాకా వచ్చి అన్ని రోజులు ఆగడం అన్నది పాపం నిరుద్యోగులు చాలా ఇబ్బంది. అయినా ఇప్పటికైనా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాల్సిందే. అదేవిధంగా దీనికి కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ అనే జాబ్ ఇస్తే సరిపోదు. ఎందుకంటే కాంట్రాక్ట్ అంటేపటికి చేసేవాళ్ళు కూడా కొంచెం నిరుత్సాహంగా ఉంటారు. కొందరు చేస్తాం కూడా అడిగి ఉన్నారు, అంటే కాంట్రాక్టే కాబట్టి చూద్దాము, కానీ పర్మనెంట్ అవుతుందేమో అని ఆశ కూడా ఉంది. కాకపోతే అదే నియమించేటప్పుడే కొంచెం ఆలోచించి పర్మనెంట్ నియమించేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అదేవిధంగా కొత్త నిబంధనలతో కలవరం, ధాన్యం మిల్లింగు, సీఎంఆర్ అప్పగింత, అక్రమాలపై సర్కారు దృష్టి, మార్గదర్శకాలతో కూడిన ముసాయిదా త్వరలో ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మిల్లర్లతో గుబులు, 75 రోజుల్లో సీఎంఆర్ బ్యాంక్ గ్యారంటీ, షూరిటీల వంటి నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి. ఈ ఖరీఫ్ నుంచి కొత్త నిబంధనలు అంటున్న ప్రభుత్వం. వాస్తవమే, ఎందుకంటే మిల్లర్లది మ్యాజిక్ అన్నది చాలా జరుగుతుంది. ఈ సంవత్సరంలో తీసుకున్న పంట మళ్ళీ కనీసం సంవత్సరం తర్వాత కానీ ఇదంతా సెట్ అయితే లేదు. కాబట్టి ఈ నిర్ణయం హర్షించదగ్గదే. ధాన్యం ఏదైతే రైతులకు కొంచెం ఇబ్బంది లేకుండా రైతుల ధర బాగుంటుంది. దాంతోపాటు మిల్లర్లకు కొంచెం ఇది ఇబ్బంది వాళ్ళకు, ఎందుకంటే ఇప్పటిదాకా ఆడుకున్నారు, ఇక్కడ నుంచి ఆడుకోవడానికి ఆస్కారం లేదు. ఇక ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగా ఏదైతుందో దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం మిల్లర్లకు కొరకరాని కొయ్యని, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మనం హర్షించాల్సిందే. అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక తీసుకున్నట్టయితే ఈ దూకుడు ఆపేది ఎవ్వరు అన్నట్లు దూసుకుపోతున్న హైడ్రా. వాస్తవమే, ఇది ఆపడం ఎవరి తరం కాదు, ఎందుకంటే ఇది మంచి జెట్ స్పీడ్లో వెళ్తుంది. ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఇదే స్ఫూర్తి మొత్తానికి ప్రతి జిల్లాలో కూడా ఉన్నట్టయితే ప్రతి జిల్లా కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎందుకంటే ఒకటి హైదరాబాద్లో జరగలేదు చెరువుల కబ్జాలు, ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే చాలా చెరువులు నాలాలు అన్నీ కబ్జా గురైనాయి. కాబట్టి దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి జిల్లాలో ఎక్కడైతే అక్రమాలు గురైనాయో ఆ ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ తరఫున కూడా అక్కడ దృష్టి సారించి దానికి కూడా మంచి అధికారిని, నిజాయితీ గల అధికారిని నియమించి ప్రజల ఆస్తులను కాపాడతారని చెప్పేసి తెలుపుతున్నా. అదేవిధంగా రాజకీయాల్లో తగ్గని ఫిరాయింపుల వేడి. ఇక ఇదైతే గెలిచే వరకు ఒక పార్టీ, గెలిచిన తర్వాత అక్కడ వాళ్ళ ఏమనంటే నాయకులు ఏమంటారు, మీ అభివృద్ధి కోసం అంటే ప్రజల బాగు కోసం మేము పార్టీలు ఫిరాయిస్తున్నాం. మరి అది ప్రజల ఫిరాయం అంటే ఏదైతే ప్రజలు నమ్మి ఓటేసిండ్రో దాన్ని మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, నాయకులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మేము ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ చేరాలి. ఆ రకంగా చాలామంది ఎమ్మెల్యేలు అందరూ చేరుతూనే ఉన్నారు. ఇక అది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ప్రజలు ఆలోచించాలి, అంతే తప్ప నాయకుల గురించి మనం మాట్లాడే అవసరం లేదు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ. ఇది వికారాబాద్ జిల్లాలో మార్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మార్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన 2 యువకులు ఒక మర్డర్ కేసులో స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు చితకబాదినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దెబ్బలు తాళలేక పోలీస్ స్టేషన్ నుంచి ఓ యువకుడు పారిపోయాడు. పోలీసులు కొట్టిన విషయం గ్రామస్తులకు తెలుసుకొని బీఆర్ఎస్ చెందిన యువకుడు కావడంతోనే పోలీసులు చితక్కొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి మెతుకు ఆనంద్ వెళ్ళే సమయంలో కాంగ్రెస్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. మర్డర్ కేసులో అనుమానాలను పోలీస్ స్టేషన్కి తీసుకువస్తే కాంగ్రెస్ స్పీకర్ ఎందుకు డౌన్ అంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా ప్రశ్నించారు. అదేవిధంగా పోటాపోటీగా ఇరు వర్గాలు నినాదం చేసుకుంటూ అదేవిధంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దాన్ని పోలీసులు వాళ్ళిద్దరం చెదరగొట్టేసేసి పంపడం జరిగింది. మరి అక్కడ ఏదైతే ఉందో పోలీసులు కొట్టడం అన్నది ఎంతవరకు అన్నది కూడా క్షుణ్ణంగా పై అధికారులు స్పందించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిజాలు జరిగి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా న్యాయం అన్నది పార్టీలకు సంబంధించి ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా న్యాయస్థానంలో పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతున్న నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ పార్టీల వారిని పెట్టుకొని ఈ రాజకీయ పార్టీ రూలింగ్ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళు ఉంటే వీళ్ళను ఈ రకంగా చేయడం అన్నది జరగదు. అయినా అటువంటిది ఏమైనా ఉన్నదా అన్నది పై అధికారులు స్పందించి దాని మీద క్షుణ్ణంగా చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను అలాంటి వాడినైతే 300 కోట్లు నా జోబులో పడేవి. మాజీ సీఎం కేజ్రీవాల్, నేను మోసాలకు చేయాలనుకుంటే ఇప్పటి వరకు 3000 కోట్లు నా జోబులో ఉండేవి. నేను ప్రజాసేవ చేయాలనుకున్నా కాబట్టి ఉచిత విద్యుత్తు మా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మా పార్టీ అధికారంలో ఉందో అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నా. దాంతోపాటు అందరికీ హాస్పిటల్ వైద్యాన్ని గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నా. అంటే అభివృద్ధి చేయడమే నా తప్ప ఇది కావాలని చెప్పేసి బీజేపీ పార్టీ మా మీద కుట్ర పన్ని నన్ను ఈ విధంగా కేసులో ఇరికేయడం జరిగింది అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటా అన్నది మనం వేచి చూడాల్సింది తప్ప దాని మీద మనమే మాట్లాడడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా 6 ఏళ్ల చిన్నారిని చంపి స్కూల్లో పాతిపెట్టిన ప్రిన్సిపల్, ఇది మాత్రం చాలా దారుణమైన ఘటన. ఇది దోహాలో జరిగింది. గుజరాత్లోని దోహ్లాలో ఘోర ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ ముక్కుపచ్చలారని ఒక చిన్నారిని దారుణంగా చంపి స్కూల్లోనే పాతిపెట్టాడు. అనంతరం ఏమీ జరిగినట్లు స్కూల్లో నాటకాలాడడం సాగించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. ఇది ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి ఈ విధంగా చేయడం అన్నది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇతన్ని కఠినంగా అంటే వాస్తవంగా అంటే చట్టం లోబడే మనం శిక్షించాలి కానీ ఇక చట్టం దాటేది బయట శిక్షించలేము. కానీ ఒక ముక్కుపచ్చలారని అమ్మాయిని ఈ రకంగా చేయడం అన్నది చాలా ఈహ్యమైన చర్య. ఇదాన్ని బహిరంగంగా శిక్షించాల్సింది తప్ప ఇది కోర్టులో శిక్ష అంటే వాస్తవంగా కోర్టుని పోటీ పరిధి దాగి మనం మాట్లాడద్దు. కానీ ఒక మనిషిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి ఏహమైన చర్య చేసిన మనిషిని మనం ఏం చేయాలంటే అదొక ప్రిన్సిపాల్ అయ్యండి, విద్యార్థికుడు అయ్యండి, ఒక చిన్న పిల్లలు 6 ఏళ్ల చిన్నారిని చంపడం అన్నది ఇది చాలా అంటే అసలు అతడు మనిషేనా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇతన్ని బహిర్గతంగా ఉరిదీసినా తప్పులేదు. ఎందుకంటే ఇక ముందు ఇటువంటి చిన్నపిల్లలను ఈ రకంగా చేయడం అనేది చిన్నపిల్లలు కాదు, అసలు ఎవరిని కూడా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కరెక్ట్ కాదు కదా. ఒక మంచి మంచి చదువుకున్న మనిషి, ఒక స్కూలు ప్రిన్సిపాలు ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఇటువంటి స్కూళ్ళపైన కూడా ప్రభుత్వం వారు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. స్కూల్లో కూడా వాళ్ళ సౌకర్యాలు కూడా చూసుకోవాలా. ఏం జరుగుతుందన్నది కూడా అక్కడున్న విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనబడే విధంగా ప్రతి స్కూల్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యవేక్షణ కూడా అవసరం ఉంది. కాబట్టి ఈ తరఫున ఒకసారి విద్యాశాఖ ఆలోచించినట్టయితే ఇక్కడనే కాదండి, ఒక రాష్ట్రం అని కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళ పైన ఖచ్చితంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసి మనకు సీసీ కెమెరా అన్ను కదా పోలీసు వాళ్ళు చెప్తారు కదా, ఒక సీసీ కెమెరా ఒక 100 మంది పోలీసులతో సమానం అన్నది. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా పర్యవేక్షణ అవసరం. కాబట్టి సీసీ కెమెరా పెట్టండి. డిఈఓ గారు స్పందించాలి. అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించేసి ప్రతి స్కూల్లో కూడా పెట్టినట్టయితే ఇక ముందు ఇటువంటి జరగకుండా అంటే ఏది కూడా జరగకుండా కొంచెం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తరఫున ఆలోచించాల్సిందిగా తెలుపుతున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు ఇది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు వెల్లడించడం జరిగింది. ఈ నెల 30 నుండి నవంబర్ 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటరు తుది జాబితా వెల్లడిస్తారు. కాబట్టి ఇది ఆశాభావులకు ఇది మంచి వార్తనే. ఎందుకంటే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతుందో ఓటర్ల నమోదు ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఓటర్లకు దాంతోపాటు ఎవరైతే కాంటెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అదేవిధంగా కట్టుదిట్టంగా ఓటర్ జాబితా సవరణ సిఇఓ సుదర్శన్ రెడ్డి వీసీ కాన్ఫరెన్స్లో కలెక్టర్తో సమీక్ష.
ఎందుకంటే చాలా వాస్తవమే, ఓటర్లది ఎప్పుడు కూడా అటు ఇటు అంటే కొన్నిసార్లు ఒక్కొక్క ఓటు ఎలక్షన్ వచ్చినప్పటికీ ఓటర్ల మధ్యలో కొన్ని అవగతలు జరుగుతున్నాయి. కాబట్టి ఓటర్ల జాబితా కూడా కరెక్ట్గా చూసుకోవాల్సిన ఎంతైనా ఉంది. కాబట్టి సిఇఓ గారు చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్లందరూ కూడా దృష్టి సారించి మిగతా అంటే గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెత్తను బయట వేయొద్దని ప్రతిజ్ఞ చౌటుప్పల్లో ఇది జరిగింది. వాస్తవమే, చెత్తను బయట వేయడం వల్ల చెత్త వేసిన దగ్గర మళ్ళీ ఇంకో చెత్త వేస్తారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అక్కడ చాలా అక్కడ దోమలు వస్తున్నాయి. ఇప్పుడైతే డెంగ్యూ వచ్చింది, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అదే విధంగా చికెన్ గున్యా వచ్చేస్తుంది. ప్లేటెడ్ పడిపోయి చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా అందరు పేషెంట్లు తయారవుతున్నారు. కాబట్టి దానికి కారణం ఎవరు అన్నది మాత్రం ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు మా మోర్లు పోతలేవు, చెత్త అంతా తీస్తలేరు అని అనేకంటే మన బాధ్యత కూడా మనం ఎంతవరకు నిర్వర్తించాలన్నది కూడా ప్రతి ప్రజలు కూడా ఆలోచించాలా. ప్రతి పౌరుడు ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు ప్రభుత్వం వారిపైన దృష్టి వాళ్ళు తీస్తలేరు అని వాళ్ళని మనం ఏలైతే చూపే కంటే ముందు మనం కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామన్నది కూడా చేయాల్సింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. పరిసరాలను శుభ్రించుకోవాల్సిన అవసరం కూడా మన మీదనే ఉంది. కాబట్టి మన పరిసరాలు అంటే మన ఇల్లు మంచిగా ఉండాలని చెప్పి పక్కింటి దగ్గర చెత్త వేస్తా అంటే కరెక్ట్ కాదు. కాబట్టి మున్సిపాలిటీ నుంచి చెత్త బండ్లు ఏదైతే వస్తున్నాయి, కాబట్టి ఈ చెత్తను మీ ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ఆ మున్సిపాలిటీ వచ్చే బండ్లలో చెత్త వేయండి. గ్రామ పంచాయతీలో అక్కడ కూడా బండ్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ చెత్త బండ్లు వస్తే చెత్తలో వేసేయండి. అంతే తప్ప ఇక్కడ ఎవరు చూస్తలేరుగా అని చెప్పేసి ఆ చౌరస్తల దగ్గరనో ఆ మూలల దగ్గరనో లేదా మన ఇంటి దగ్గర చెత్తని పక్క ఇంటి దగ్గరనో కూడా మనకు జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలు ఫస్ట్ మనం చేయాల్సింది మనం చేసినట్టయితే ప్రభుత్వం వారు వాళ్ళు చేస్తారు. చేయనప్పుడు ప్రశ్నించండి. అంతేగాని మన చెత్త ఒక మూల మీద పోసేసి చెత్త ఎత్తకపోదలేరు అని చెప్పేసి మనం అంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మనం ఫస్ట్ బాగుండి తర్వాత మిగతా దాని గురించి ఆలోచన చేయండి. అదేవిధంగా స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు. చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల గ్రామాల్లో మంచినీటి సంరక్షణకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. మిషన్ భద్రత కార్యక్రమ నిర్వహణ ఇంజనీరు తదితర సిబ్బందులు ఈ కార్యక్రమంలోని మండలాల్లో గ్రామాలలో మంచినీటికి సహాయకులు అందరూ హాజరయ్యారు. ఓకే, ఎందుకంటే ఏదైతే మంచినీరు అందిస్తున్నామో అక్కడక్కడ పైప్ లైన్ లీకేజీలు పర్యవేక్షణ లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద దృష్టి సారించి ఇక అంటే ఏదైతే మంచినీరు మనం తాగుతున్నాం కానీ మధ్యలో ఎక్కడ పైప్ లీకేజ్ అయిపోయి వాటర్ రివర్స్ వచ్చేసి ఈ తాగే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద చూసి దృష్టి సారించాలని చెప్పేసి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే సంబంధిత ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో కానీ అక్కడ ఉన్న పట్టణాల్లో కానీ వాళ్ళు చూసినట్టయితే ఇది ఇక్కడం కాదు, ఒక చోటుప్పలే కాదు ప్రతి జిల్లాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి వాటర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో సోర్స్ చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా దృష్టి సారించి వర్షాకాలంలో నీళ్ళు నిలిచిన దగ్గర ఒక్కోసారి రివర్స్లో ఏదైతే నల్లలు ఉన్నాయో నల్లకి వెళ్ళి దాన్ని మళ్ళీ సేమ్ పైప్లో రివర్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి నల్లకు కూడా ఖచ్చితంగా ఆన్ ఆఫ్ ట్యాప్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు కొన్ని ఎట్లాంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ నీళ్ళ ట్యాక్స్ వసూలు చేసే దృష్టి సారించలే తప్ప దానికి ట్యాప్ ఉందా లేదా అనేది కూడా చూస్తలేరు. ఎందుకంటే మీకు కలెక్షన్ ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని పరిరక్షించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో నల్ల ఉంది అంటే నల్లకు ట్యాప్ మూత ఆన్ ఆఫ్ బటన్ ఉంటేనే మంచిది. నల్ల ఉండాలా, నల్ల నీళ్ళు వస్తున్నాయని చూస్తున్నాం తప్ప దానికి బంద్ చాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బంద్ చేయకుంటే దానికి అసలు ఇది బంద్ చేసే చాలు చేసే వ్యవస్థ లేకుంటే ఆ ట్యాంకి వర్షం పడ్డప్పుడు నీళ్ళు నిండి ఆ నీళ్లు ట్యాంకర్ నీళ్ళు బంద్ అయిన తర్వాత రివర్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ నీళ్ళు అయ్యే వస్తాయి. అప్పుడు నష్టం ఎవరికి? ప్రజలకే కదా. ఇప్పుడున్న సమస్యలతోటి ఆరోగ్యాలు కష్టమవుతున్నది కల్తీలతోటి. ఆ కల్తీల్లో ఇది కూడా భాగమై తాగే నీరు కూడా కల్తీ అయినప్పుడు చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రజలు దీని మీద దృష్టి సారించాలా. అదేవిధంగా కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వీటి మీద దృష్టి సారించి ప్రతి నల్లకు ఖచ్చితంగా ఆన్ ఆఫ్ ఉండాల్సిందే. కాబట్టి ఆ రకంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రజలను చైతన్యపరచండి. అదేవిధంగా చాలా ప్రాంతాలలో ఏదైతే నల్ల నీళ్ళు సప్లై చేసినట్టే ట్యాంక్ నుంచి నీళ్లు సప్లై చేసేది ఉందో అక్కడ చాలా దగ్గర పైపులు పలిగిపోయి కూడా నీళ్లు వేస్ట్ అవుతున్నాయి. దాంతోపాటుగా ట్యాంకు నుంచి వాటర్ బంద్ చేసిన తర్వాత అదే నీళ్లు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాయి. దాని గురించి అధికారులు స్పందించాలి. చాలాసార్లు ప్రజలు ఈ జరిగిన దాన్ని పత్రికలలో కానీ ప్రజలు అక్కడ వెళ్ళి అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన చాలా స్లోగా ఉంది. అంటే స్పందన కరువైతుంది. చేస్తాం, చూద్దాం, చేద్దాం ఈ రకంగా కాకుండా తక్షణం స్పందించి కొన్ని విషయాల్లో తక్షణం స్పందించి మరమ్మతులు చేసినట్టయితే నీరు వేస్ట్ కాదు, నీళ్ళను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, నీరు వేస్ట్ కాదు. దాంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా
పాడవకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎంతసేపు ప్రజలం కాదు, మనం కూడా స్పందించాల్సిందే. ప్రతి ఒక్కరితో సహకారంగా చేస్తేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి దీని తరఫున అధికారులు కొన్ని విషయాల్లో తక్షణ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసు వ్యవస్థ ఏదైతుందో ఇన్సిడెంట్గా ఎట్లయితే స్పందిస్తుందో అదేవిధంగా వాటర్ వర్క్స్ వారి స్పందన కూడా చాలా అవసరం. కాబట్టి ఈ సైడ్ చాలా ఆలోచించి తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి లీకేజీలను పునరావృతం కాకుండా అయిన వాటిని తక్షణం స్పందించి రిపేర్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అధికారులు దృష్టి సారించండి. ప్రజల నుంచి వచ్చే సమస్యలను మీరు తొందరగా స్పందించండి. ప్రజలు మమేకంగా అండి, అది ఇప్పుడే మీకు పేరుంటుంది, అధికారులు మంచివారని చెప్పేసి. కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కొంచెం మానవత్వంతో సౌహృదయంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇది పేరుకే తాజ్ హోటల్, పెద్దది చాలా హోటల్, ఎందుకంటే చాలా బ్రాండ్. ఇటువంటి హోటళ్ళు మనకు భాగ్యనగరంలో చాలా చూస్తాం. ఎందుకంటే మనం కూడా చాలామంది ఏం చేస్తారు, పేరున్న హోటళ్ళకి పోవాలని చూస్తాం. పెద్ద పేరు, పెద్దగా ఉండాలి హోటలు. మనం పోయేటప్పటికి అక్కడ గేట్ వేసి స్వాగతం పలుకుతుంటారు. ఆ సెటప్ చూసేటప్పటికీ, ఆ గెటప్ చూసేటప్పటికీ మనం ఏదో జరుగుతుంది, అసలు ఏముంటుంది, అంత నీట్గా ఉంటుంది అనుకుంటాం. కానీ పాపం అక్కడ హోటల్కి వెళ్ళినట్టయితే పాపం పప్పు ఆర్డర్ ఇచ్చిండు, మరీ పప్పు పెడితే బాగుండదు అనుకున్నారేమో వాళ్ళు. కాబట్టి ఒక జర్రీని కూడా వేసేసి అక్కడ ఇచ్చేసారు. పప్పు తినేటప్పటికి ఒక జర్రీ కనబడ్డది. అతను స్పందించి అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, ఈ పప్పులో జర్రీ వచ్చిందండి, ఇది లోపం, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తే వాళ్ళు రెస్పాండ్ అనేది కాకపోవడంతో జిఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు జిఎస్టీ అధికారులు రావడము, దాని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఇంట్లో తినండి, బయట ఎక్కడ తినకండి. బయట తినడం వల్ల ఇవి జర్లు, మిగతా జిల్ల పురుగులు, మిగతా ఈగలు ఇవన్నీ రావడం జరుగుతుంది. పెద్ద హోటల్ అని చెప్పి నీట్గా ఉంటుందని మనం పోతే బయట నీట్ ఉంది, లోపల మాత్రం ఈ రకంగా, అంటే పైన పడారం లోన పడారం లెక్క సామెత ఉంది కదా, అది దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ హోటల్. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని ప్లస్ డబ్బును ఈ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెద్ద హోటల్ పోయినప్పుడు బిల్లు కూడా బాగానే చెల్లించాల్సింది, భారీగా ఉంటుంది. దాంతోపాటుగా ఆరోగ్యం పాడు చేసుకోవాలంటే తెలిసి అక్కడ బురద ఉందని చెప్పి మనం బురదలు పడడం తప్ప ఇంకోటి ఏముంటలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే సాధ్యమైనంత చూసుకోండి తప్ప, ఏదున్నా ఇంట్లోనే మంచిగా వేడి వండుకొని మీ ఇంట్లో మీరే తినండి తప్ప ఇటువంటి పెద్ద హోటళ్ళను కానీ చిన్న హోటళ్ళను కానివ్వండి, ఆయిల్ చేంజ్ అవుతున్నది, రకరకాల ఆయిల్స్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కల్తీ ఆయిల్ బాగా జరుగుతుంది, ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. కాబట్టి ప్రజలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనది. కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, అంతే తప్ప నాకు ఏ అలవాట్లు ఏమంటారు కానీ హోటల్లో తింటారు, బయట టిఫిన్ ఏదో చేస్తుంటారు, అక్కడ ఆయిల్ ఏమొస్తుందా అన్నది సంబంధం లేదు. ఆ సమయానికి తిన్నామా, కడుపు నిండిందా, నేను బయట టిఫిన్ చేస్తా అండి అంటే మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు కొందరు, సార్ నేను పెద్ద హోటల్లో చేస్తా, మంచిగా ఉంటుంది భోజనం, అక్కడ టేస్టీ ఉంటుంది అన్నాం. ఇటువంటి పెద్ద హోటల్ అది బయట పడ్డ తర్వాత మనకు తెలుస్తుంది అంటే నిర్వహణ లోపం ఏ రకంగా ఉన్నది అన్నది. కాబట్టి ప్రజలు ఒకసారి ఎక్కడ ఏ హోటల్కి పోయే ముందైనా ఆలోచించి పోండి. దానికంటే మీ ఇంట్లోనే తినండి. మన ఇంట్లో మనం ఏదో తిన్నామో వేడివేడిగా హాయిగా ఇంట్లో వండి పెడతారు. కుటుంబ సభ్యుల అందరితో కలిసి తిన్నట్టయితే ఆ ఆప్యాయత వేరే, ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతృప్తి వేరే. అదేవిధంగా కనీసం ఇంట్లో ఉన్న 3-4 ఎంతమంది ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నట్లేదు, మీ కుటుంబంతో మీరే షేర్ చేసుకోండి. అప్పుడే అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్నట్టయితే అందరి సమస్యలు అంటే వాళ్ళ బాధలు అంటే ఉన్న కుటుంబాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనం భోజనం చేసేటప్పుడు మంచిగా షేర్ చేసుకుంటే అందరికి కలిసి ఉంటుంది. వాళ్ళ మనసులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఒకరు భార్య, అందరూ ఉద్యోగస్తులే. కాబట్టి బయట తినే కంటే ఎప్పుడో సమయం దొరికినా కాకుండా ఇంట్లో కూర్చొని తిన్నట్టయితే ఏ బాధ ఉండదు కదా. మనం ఏదో ఇబ్బంది అవుతుంది అనుకొని హోటల్ పోయి తింటే డబ్బులు ఇవ్వాలా, డబ్బుతో పాటు జబ్బును కొనుక్కొని రావాలా, మళ్ళీ డబ్బు తగ్గించడానికి మళ్ళీ హాస్పిటల్ పోయి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టాలా. ఇది అవసరమా? మన డబ్బు మిగిలాలా, మన ఆరోగ్యం మనం ఉండాలా, మన ఫ్యామిలీతో మనం సుఖంగా ఉండాలనుకుంటే మన ఇంట్లోనే మనం తింటే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను తెలుపుతున్నా. కాబట్టి దీని తరఫున మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఆరోగ్యమే ముఖ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ఇక్కడ హెల్త్ ఉండాలన్నా వెల్త్ ఉండాలన్నా హెల్త్, ఈ రెండు ముఖ్యమే. కాబట్టి దీని గురించి ఆలోచించండి. అదేవిధంగా ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం ఇక్కడ కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణంలో ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్ వై శెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్లు ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాల వంటలను నోరూరించాయి. ఓకే, పిల్లలకు కూడా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలా. ఎందుకంటే కొన్ని సాంప్రదాయాలు ఇప్పుడున్న కల్చర్కు
చెప్పడం అంటే చేయించడం జరుగుతుంది, సంతోషమే. కానీ అటువంటిప్పుడు కూడా పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ అవసరం కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో వార్త ఏంటంటే తెలంగాణలో 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ సీఎం రేవంత్. ఓకే, ఎందుకంటే కాలేజీ చదువుకున్న తర్వాత ఇంటి ముందుకే ఇప్పుడేమన్నారు, జాబ్ మీ చదువు అయిపోయే లోపల మీ జాబ్ మీ చెంతన ఉంటుంది. నిరుద్యోగులు నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడే అవసరం లేకుండా మీరు గట్టిగా కష్టపడేటైతే మీ ప్లేస్మెంట్స్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి కష్టపడండి. మీ తల్లిదండ్రుల కళలు ఏదైతుందో నిజం చేయండి. మీ ఫ్యూచర్ కోసమే, మీ తల్లిదండ్రులు చెప్పేది మీ ఫ్యూచర్ కోసమే తప్ప వాళ్ళేదో మీరేదో చేస్తారని కాకుండా నా పిల్లలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి మీకు తల్లిదండ్రులు ఒకసారి మీకు అంటే ఇబ్బంది అనిపింటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు. కాకపోతే ఏ పేరెంట్స్ కూడా మా పిల్లలు బాగుపడాలనే కోరుకుంటారు తప్ప వాళ్ళకు మీ మీద ఏమాత్రం కోపం ఉండదు, బాగుపడద్దనే లక్ష్యం ఏమి ఉండదు. మిమ్మల్ని ఒక్కోసారి మీకు తిట్టినా మిమ్మల్ని మీరు హట్ అవుతారు, వాస్తవమే. కానీ పిల్లల బాధ తల్లిదండ్రుల బాధ ఏంటంటే మా పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు అదే ఉంటుంది. మీరేమనుకుంటారంటే మా నాన్న ఇప్పుడు తిడుతూ ఉంటారు, మా అమ్మ ఇప్పుడు తిడుతుంది అని మీరు అనుకుంటారు. వీళ్ళ అనుభవం, మీది ఆవేశం. అనుభవం ఎక్కువనా ఆవేశం ఎక్కువ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి అది ఆ తరఫున మీరు ఆలోచించండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మీరు కూడా పేరెంట్స్ అయినప్పుడే మీ యొక్క పేరెంట్స్ బాధ మీకు అర్థమవుతుంది. అప్పటికి ఎవరికి ఏముంటుంది, చేతులు కాళ్ళకి ఆకలి పట్టుకోవడానికి తప్ప ఇంకోటి ఏముండదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జరిగిన తర్వాత మీరు పశ్చాత్తాపడ్డా దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా కోరేది మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రుల మాటలు వినండి. మీరు మీ స్నేహితుల మాటలు వినడం కానివ్వండి, ఈ పక్క జల్సాలకు అలవాటు చేసుకొని మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి కోరుతూ, నేను మీ రవీంద్ర పటేల్. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నిరంతరంగా చూస్తూ ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.